రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 21 నుండి 22. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధలాంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను షేయురు మన్యావాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. హల్లెలూయా. ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి అర్థం కానట్లయితే యెహోషాపాతు ఆ రోజుల్లో రాజు ఉన్నప్పుడు ఆయనకి మీద మోయాబీయులు, అమోనీయులు, ఇంకొకరు మోయినీయులు, వాళ్ళందరూ కలిసి యెహోషాపాతుని అంతము చేద్దాము, వారి రాజ్యాన్ని ముగిచ్చేద్దాము అన్న పరిస్థితులు ఈయన ఏం చేశాడు తెలుసా అండి? ఈరోజు మన జీవితాలు కూడా సడన్గా అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, సడన్గా ఏమీ జరగట్లేదు, సడన్గా అన్ని నష్టాలే. సడన్గా నేను గత వారాలు చెప్పానండి, అపవాది వచ్చినప్పుడు ఒక తుఫాను వలె వస్తాడు. ఇది మనము జీర్ణించుకునే లోపడే ఒక విషాదము జరిగింది, ఒక యాక్సిడెంట్, ఒక అపాయం, ఒక కీడు, ఒక పెద్ద నష్టము, డబ్బు ఖర్చు, ఇది అయ్యి మనము ఊపిరి పీల్చుకునే లోపడే, జీర్ణించుకునే లోపడే ఇంకో పెద్ద అపాయం తెస్తాడు, ఇంకో పెద్ద విషాదం తెస్తాడు, ఇంకో భయంకరమైన కార్యం జరిగిస్తాడు. ఇది అయింది అనుకునే లోపల ఇంకోటి జరిగిస్తాడు. అంటే అటాక్ ఆఫ్టర్ అటాక్, ఆ అగ్ని బాణాలు వేస్తూనే ఉంటాడు. ఎలాగంటే ఇంకా నాకు అవ్వదు అనే పరిస్థితిలో వెళ్ళే వరకు, దేవుడి పైన తిరుగుబాటు చేసేంతవరకు వాడు వదలడు. ఆ రీతిగా మన పైన అటాక్ ఆఫ్టర్ అటాక్ తెస్తూ ఉంటాడు. దాడి వెంబడి దాడి చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా లేదా విడుదల. ఇక్కడ యెహోషాపాతు మనకి చక్కటి మాదిరండి. అమోనీయులు, మోయాబీలు, ఇంకా మోయిన్లు అని వీళ్ళు ముగ్గురు ఈ సైన్యములు దండెత్తి వారిపైకి వచ్చేటప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏం చేస్తాడు తెలుసా? యెహోషాపాతు, పిలవండి వర్షిపర్స్ని, ఆరాధకులు పిలవండి, గాయకులు పిలవండి, మ్యూజిషియన్స్ని పిలవండి, కలిసి మనం ఆరాధిద్దాం పదండి అని చెప్పాడంట. ఈరోజు మనకి అది చక్కటి మాదిరండి. అటాక్ వెంబడి అటాక్, తీరని గొడవలు, తీరని విషాదాలు, నష్టాలు జరుగుతున్నాయా? నేను ముందుగానే దేవుని స్తుతిస్తున్నా, దేవుడు నిశ్చయంగా నాకు జయం ఇస్తాడు, ఇది అపవాది అటాక్ మాత్రమే, నాకు దేవుడు అత్యధిక విజయం ఇస్తాడో అని నమ్మి ఆయనని స్తుతించడం అంట, ఆయనని ఆరాధించడం అంట, ఆయనని ఘనపరచడము. ఒకవేళ మీకు అటాక్ అవుతుంది అనుకోండి, మీకు దాడులు జరుగుతున్నాయి అనుకోండి, పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రండి. వచ్చి ఏం చేయండి తెలుసా? దేవా నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను స్తుతించడము ఆపనయ్యా, నిన్ను స్తుతించడము మాననయ్యా, నువ్వు నా గొప్ప దేవుడు అయ్యా, నాకు విడుదలనిచ్చే రక్షణకర్తవు అని మీరు ఆయనని స్తుతిస్తుండగానే అపవాది నోరు మూయించి వేయబడుతుందండి. అపవాది ప్రభావం మన దగ్గర నుండి దూరముగా పారిపోతుందండి. ఇఫ్ యూ ఆర్ ఇన్ అన్ అటాక్, రిజాయిస్ ఇన్ అడ్వాన్స్, ప్రైజ్ ఇన్ అడ్వాన్స్. ఇంకా స్తుతించండి, ఇంకా గర్వం, ఇంకా దేవుని యందు అతిశయించండి. నేను ఒకటే అంటానండి, ఎప్పుడు స్తుతి యాగము అని అంటే ఏంటిదంటే అన్నీ బాగున్నప్పుడు చేసేది కాదు, ఏది బాలేనప్పుడు, మీకంత గుండంత భారము, గుండంత గాయము పగిలిన పరిస్థితిలో చెప్తారు చూడండి, నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు నా రక్షణకర్త, నా దేవుడు నమ్మదగిన వాడు, నేను ఆయనని కనులారా చూస్తాను అని పలుకుతున్న ఆ మాటలు దేవుని చెవున వినబడతాయి. దేవుడు తన దూతల్ని మీకు కాపుతలుగా ఇచ్చి మీకు జవాబుని, జయాన్ని, విడుదల కార్యము నిశ్చయంగా జరిగిస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అడ్వాన్స్ ప్రైజ్, రిజాయిస్ ఇన్ అడ్వాన్స్. పడిపోయిన నిరుత్సాహముతో, కృంగుదలతో ఉన్న మనల్ని చూసి శత్రువు నవ్వుతున్నాడండి. కానీ మలాకి గ్రంథంలో రాయబడినట్టు, మీకా గ్రంథంలో రాయబడినట్టు, ఓ శత్రువా నన్ను చూచి నవ్వకు, నేను పడినను తిరిగి లేస్తాను. హల్లెలూయా. ఈరోజు పడినట్టు కనబడచ్చేమో కానీ చెప్పండి, నేను పడినను తిరిగి లేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా రక్షణకర్త యొక్క దేవుడు నన్ను లేపుతున్నాడు. ఈరోజు నా జీవితం ఆగిపోయినట్లుందేమో, ఈరోజు నిలిచిపోయినట్లుందేమో, కానీ ఇది కొంతకాలమే. ఈ దేవుడు నా జీవితంలో ఈరోజు ఈ క్షణము ప్రారంభింపజేస్తాడు. There is movement in my life yet again. There is movement in my life yet again. God is doing wonders in my life. So don't laugh at me, my enemy. Don't laugh at me, my enemy. Even if I fall, I will rise up again.
I will rise up through the help of my Savior, my Jesus Christ. నేను మరలా లేస్తాను, నేను మరలా జీవిస్తాను. దేవుడు ఉద్దేశించిన కార్యము పిలుపు, ఆయన ఉద్దేశము నిశ్చయముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక. I will fulfill the destiny that God has for me. I will fulfill. No more delay, Lord. I rebuke once again every kind of stagnation and delay in everybody's life right now in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో ఎదురస్తున్నామయ్యా. రేపు పొందుకోవాలయ్యా సాక్ష్యాలు, రేపు చెప్పాలయ్యా. రేపటి నుండి ప్రారంభింపజేయమని వేడుకుంటున్నానయ్యా. ఈ రోజు నుండి రేపటి నుండి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభింపజేసి ప్రతి ఒక్కరి జీవితంలో సాక్ష్యాలు వెంబడి సాక్ష్యాలు ఇప్పటివరకు ఆగిపోయినవని వారు ఊహించక ముందు ఒకటి తర్వాత ఒకటి జీర్ణించుకునే లోపడే యూ డూ వండర్స్ ఆఫ్టర్ వండర్స్ లార్డ్. అపవాది మమ్మల్ని ఒక బాణం తర్వాత ఒక బాణం తర్వాత ఇంకో బాణంతో ఒక దాడి తర్వాత ఇంకో దాడి, కానీ ఏ దాడికి దాంతో గట్టు దేవా నీవే హెచ్చింపుకి వెంబడి హెచ్చింపు, ఎదుగుదలకి వెంబడి ఎదిగింపు, తండ్రి ఘనతకి వెంబడి ఘనత నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు జరిగించయ్యా. We ask you, Lord, because we are your children, Lord. నీ బిడ్డలమని అడుగుతున్నామయ్యా. నీ రక్తం చేత కడగబడ్డాము, కొనబడ్డాము, అందుకని అడుగుతున్నామయ్యా. నీ బిడ్డలు ఎవ్వరు కూడా దేవా అడుగంటిపోయిన స్థితిలో, నిలిచివేయబడిన స్థితిలో ఉండకూడదయ్యా. ఫలభరితమైన జీవితం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లైవ్ లో చూస్తున్నా ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగును గాక అని వేడుకుంటున్నాము. నువ్వు ఏదైతే ఉద్దేశించావో, ఏదైతే ముందుగానే నిర్ణయించావో, అడ్డగిస్తున్నా, ఆటంకపరుస్తున్నా, ఎదురుస్తున్నా ప్రతి చీకటి శక్తుల ప్రభావాన్ని యేసు నామములో లయపరుస్తున్నామయ్యా. ఆకాశ వాకిలో విప్పి పట్టరానంత దేవులు నీవే కుమ్మరించమని వేడుకుంటానయ్యా. నోబడీ, నథింగ్ కెన్ స్టాప్ యు లార్డ్. నీవే అట్టి కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి, ఏ నోటితో అయితే ప్రార్థన చేస్తారో, ఏ నోటితో అయితే ఎదిరించారో, ఆ నోటితోటి ఇది నా దేవుడు జరిగించాడు, నేను ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థన విన్నాడు, చెవి ఒక్కడు, ఇదిగో నా సాక్ష్యం, ఇదిగో నా జీవితము అని ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇచ్చేలాగా నీవే సహాయం చేయమని వేడుకుంటూ విత్తబడిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే తిరిగి కట్టి మిడతలు తినివేసిన సంవత్సరాలని తిరిగి దైత్యమని వేడుకున్నాం. You're a God of restoration. Restore, Lord, whatever years that have been wasted, Lord Father. I pray double be added in their lives, Lord. రెండంతలుగా నీవే అనుగ్రహించమని వేడుకుంటూ ఆత్మీయ రంగంలో నీవే కార్యము జరిగిస్తున్నావని నమ్ముతూ, స్తుతిస్తూ, సంతోషిస్తూ, ఉత్సాహంగా మరలా వెళ్తుండగా నీ కార్యము నెరవేర్చి మంద చుట్టూ నీ అగ్ని కంచుంచమని వేడుకుంటున్నామయ్యా. ఏ చీకటి, ఏ తెగులు మరలా ఎవరిని దాడి చేయకుండానట్లు, మనసులు కానీ, శరీరాన్ని కానీ, దేహాన్ని కానీ, వాహనాలు కానీ, ఇంటిని కానీ, మాకు కలిగిన సమస్తం దేని దాడి చేయకున్నట్లు ఇప్పుడే నీ అగ్ని కంచె వేడుకుంటున్నామయ్యా. నీ అగ్ని మాకు దయచి మంద చుట్టూ ఉంచయ్యా, ప్రాకారం ఉంచయ్యా. నీ సన్నిధితో మేము జీవించాలని మాకు సహాయం చేయమని నీ రక్తపు ముద్ర వేడుకుంటున్నామయ్యా. క్రీస్తు యేసు ప్రభువా, నీ రక్తం చేత ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ ముద్రించి, ఎక్కడైతే ఆయన రక్తపు ముద్ర ఉంటుందో, ఎక్కడైతే ఆయన రక్తం రాయబడి ఉంటుందో అక్కడ సంహారకుడు దాటిపోయిన రీతిగా ఇంకా ఏ కుటుంబంలో సంహారకుడు, చీకటి శక్తులు ప్రభావం లేకుండా ఉన్నట్లు ప్రతిదీ యేసు నామములో లయపరుస్తున్నాం, గద్దిస్తున్నామయ్యా. నీ రక్తంలో జయము, విడుదల ప్రకటిస్తుండగా అట్టి కృప మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.